హాయ్ అండి. ఈరోజు మనం వంకాయ వేపుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 300 గ్రాముల వంకాయలు తీసుకొని కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టాను. ఇక్కడ కొద్దిగా పల్లీలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం కారము, వెల్లుల్లి తీసుకున్నానండి. కొంచెం జీలకర్ర, ధనియాలు, పల్లీలు వేయించి పౌడర్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. దానిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్న. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లో పోపులు వేసి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను కదండి. వేసిన తర్వాత చూడండి ఈ విధంగా కట్ చేశానండి. ఇవంతా కూడా వంకాయ ముక్కలు యాడ్ చేసేసి కొంచెం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత ముక్క ఉడికింది అనుకున్నప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి సరిపడినంతగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసండి. ఒకసారి కలిపేసి 1 నిమిషం పాటు మగ్గనిస్తే మంచి రుచికరమైన వంకాయ వేపుడు అండి. ఇది కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మరీ డ్రైగా ఉండదన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్